శ్రీ డొటాష్ ముఫైర్ వినూత్న ఆలోచనలు ముందు చూపుతో ప్రసిద్ధి చెందిన వ్యాపారవేత్త. ఆయన కళ సాంకేతికంగా అభివృద్ధి చెందిన పర్యావరణ వ్యవస్థను సృష్టించడం. ఇది వ్యక్తులను శక్తివంతం చేసి పరిశ్రమలను మారుస్తుంది. ఈ కళకు కేంద్ర బిందువుగా మనం ఎలా జీవించాలో, పనిచేయాలో, పరస్పరం ఎలా మిళితమవ్వాలో విప్లవాత్మకంగా మార్చే ఉద్దేశంతో సాంకేతికతను సమన్వయం చేయడం ఉంది. ఈ ఎప్పుడు చూడని సాంకేతికత ఎలా మిళితమవుతుందో శ్రీ ఇప్పటివరకు అసాధ్యం అని చెప్పబడిన నిర్మాణాత్మక పరిష్కారాలను రూపొందించాలనే ఆష్ ముఫైర్ మనస్సు, స్ఫూర్తి, మండుతున్న కోరిక. తెలివైన వ్యక్తి రహస్య పనిలోకి వాస్తవిక ప్రయాణం చేద్దాం. నేను చేయలేనని ఎప్పుడు చెప్పకు, ఇతరులు ప్రయత్నించి వదులుకున్నారు. యాష్ ముఫైర్ అతని విశ్వం వెలుపలి సాంకేతిక ఆలోచన మానవ మనస్సులను అధిగమిస్తుంది. బిల్ మస్ట్ జాన్ వైట్ ఊహించిన కేసును గురించి ఆలోచించండి. 1. వికేంద్రీకృత పర్యావరణ వ్యవస్థలు. మిస్టర్లలో ఒకరు ముఫైర్ యొక్క ప్రధాన భావనలలో బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించే వికేంద్రీకృత పర్యావరణ వ్యవస్థ ఉండవచ్చు. ఇది విభిన్న ప్లాట్ఫారంలలో సజావుగా లావాదేవీలు మరియు పరస్పర చర్యలను అనుమతిస్తుంది. ఈ సాంకేతికత క్రిప్టోకరెన్సీ లావాదేవీలకు మద్దతు ఇవ్వడమే కాకుండా సరఫరా గొలుసు నిర్వహణ, ఆరోగ్య సంరక్షణ మరియు రియల్ ఎస్టేట్ వంటి వివిధ పరిశ్రమలలో ప్రదర్శకత మరియు భద్రతను కూడా సులభతరం చేస్తుంది. 2. కృత్రిమ మేధస్సు మరియు యంత్ర అభ్యాసం. ఈ కళలో వినియోగదారులకు అనుభవాలను వ్యక్తిగతీకరించే AI మరియు యంత్ర అభ్యాస సాంకేతికతలు ఉండవచ్చు. రోజువారీ షెడ్యూల్ను నిర్వహించడమే కాకుండా వినియోగదారు ప్రాధాన్యతలను నేర్చుకునే, ఉత్పాదకతను ఆప్టిమైజ్ చేసే మరియు వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా సిఫార్సులను అందించే తెలివైన సహాయకుడిని ఊహించుకోండి. ఈ సాంకేతికత విద్య వంటి పరిశ్రమలకు విస్తరించవచ్చు. ఇక్కడ వ్యక్తిగతీకరించిన అభ్యాస మార్గాలు మెరుగైన విద్యార్థుల ఫలితాలను పెంపొందించగలవు. అలెక్సా మరియు జెమిని మీకు వీడ్కోలు, మీరు ఇప్పుడు పాత టెక్నాలజీ అయిపోయారు. 3. ఎక్స్టెండెడ్ రియాలిటీ. XR, ఆగ్మెంటెడ్ రియాలిటీ R మరియు వర్చువల్ రియాలిటీ VRలు ఇందులో ముఖ్యమైన పాత్ర పోషించవచ్చు. ఫెయిర్ యొక్క దృష్టిని తొలగించండి. వినోదం, విద్య మరియు శిక్షణ కోసం మునిగిపోయే అనుభవాలను సృష్టించడం. ఈ సాంకేతికత మనం కంటెంట్ను ఎలా వినియోగిస్తామో, ప్రపంచంతో ఎలా పరస్పరం చర్యలు తీసుకుంటామో మార్చగలదు. భౌగోళిక పరిమితులు లేని వర్చువల్ తరగతులు, కార్యాలయాలను ఊహించండి. ప్రజలు ఒకే డిజిటల్ స్థలంలో కలిసి పని చేయగలుగుతారు, కొత్త సహచరులను స్వాగతించవచ్చు. సురక్షితమైన వాతావరణంలో వీధి పరస్పర చర్యలు, అభ్యాసం. ఎందుకంటే వారు తమ వృత్తిలో ఎన్నడూ లేనంతగా అధిక నైపుణ్యం మరియు వేతనం పొందుతారు. 4. స్మార్ట్ సిటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ IoT ఆధారిత నగరాలు. ఇవి ప్రజా సేవలు, శక్తి వినియోగం, రవాణా వ్యవస్థలను మెరుగుపరచడానికి అనుసంధానిత పరికరాలను ఉపయోగిస్తాయి. రియల్ టైమ్ డేటా యాప్ల కారణంగా ట్రాఫిక్ సజావుగా ప్రవహించే నగరాన్ని ఊహించుకోండి. స్మార్ట్ వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థలు స్థిరత్వ ప్రయత్నాలకు దోహదపడే చోట. బయోమెట్రిక్ భద్రతా సమస్యల గురించి పెరుగుతున్న అవగాహన ఉన్న ప్రపంచంలో ఎప్పుడు చూడని బయోమెట్రిక్ టెక్నాలజీ మన డేటా మరియు గుర్తింపులను ఎలా భద్రపరుచుకుంటామో విప్లవాత్మకంగా మార్చవచ్చు. అధునాతన బయోమెట్రిక్స్, స్థిర గుర్తింపు లేదా ఆధారిత ప్రామాణీకరణను ఉపయోగించే బహుళ పొరల భద్రతా వ్యవస్థను ఊహించుకోండి. ఇది వినియోగదారు స్నేహపూర్వకంగా ఉంటూనే అపూర్వమైన భద్రతకు హామీ ఇస్తుంది. ఈ టెక్నాలజీ వల్ల అతని కొత్త కంపెనీలోకి వ్యాపారాలు వెల్లువలా వస్తాయి. 6. సస్టైనబుల్ టెక్నాలజీ. మిస్టర్ పర్యావరణ సవాళ్లను పరిష్కరించే స్థిరమైన సాంకేతికతలపై కూడా ముఫైర్ కళ దృష్టి పెట్టవచ్చు. అధునాతన శక్తి సేకరణ పద్ధతులు, బయోడిగ్రేడబుల్ పదార్థాలు మరియు తదుపరి తరం బ్యాటరీలు వంటి ఆవిష్కరణలు మన కార్బన్ పాదముద్రను తగ్గించి మరింత స్థిరమైన భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తాయి. 7. సమగ్ర ఆరోగ్య పరిష్కారాలు. ధరించగలిగే సాంకేతిక పరిజ్ఞానాన్ని లేదా అమర్చగల పరికరాలను ఉపయోగించి సమగ్ర ఆరోగ్య పర్యవేక్షణ వ్యవస్థల ఏకీకరణ వ్యక్తిగత ఆరోగ్య నిర్వహణలో గణనీయమైన పరివర్తనకు దారితీస్తుంది. ఈ పరికరాలు వినియోగదారులకు మరియు ఆరోగ్య సంరక్షణదారులకు రియల్ టైమ్ ఆరోగ్య డేటాను అందించగలవు. దీని ద్వారా వ్యాధులను నయం చేయడమే కాకుండా ఆరోగ్యాన్ని ప్రోత్సహించే ముందస్తు ఆరోగ్య సంరక్షణను పెంపొందించవచ్చు. సంస్థాపకులు మరియు అనుబంధులు మన జీవితానికి ఆర్థికంగా స్థిరపడాలని మన ఆకాంక్షను చేరుకోవడానికి
ఇంత మంచి స్థానం మరొకటి ఉండదు. మిస్టర్ మనకు ఇచ్చిన దాని ప్రాముఖ్యతను మనం ఎంతవరకు అర్థం చేసుకున్నాం? ఆష్ ముఫైర్ మరియు ఆయన కుటుంబం టెక్నాలజీ బృందాలు. ఇది గుర్తుంచుకోండి, మన దగ్గర ఉన్న ఎంత సహనమైనా ఆగి ఎదురు చూడటానికి అది పూర్తిగా విలువైనదే. ఈ కొత్త సంస్థకు ఊహించలేనంతగా ప్రపంచం నుండి ప్రతిఫలం లభించబోతోంది. నిజంగా స్వార్థపరమైన ఆలోచన లేని ఉన్న ప్రజల ప్రతిభ, హృదయాల వల్ల ఇంతకు ముందు ఎప్పుడూ లేని సంపద ఈ కొత్త సంస్థలోకి వచ్చి నమ్మకమైన సంస్థాపకులు, అనుబంధుల నుండి వచ్చే స్వచ్ఛమైన ప్రేమ. ఈ జాబితా మిస్టర్ ఆష్ ముఫైర్ తన కొత్త సంస్థలో కలిగి ఉండాలని భావిస్తున్న వాటికి కేవలం ఒక చిన్న చూపు మాత్రమే. అతను ఒక స్వయం సమృద్ధిగా, పూర్తిగా ప్రత్యేకంగా, మానవాళికి లాభం చేకూర్చే ఏదైనా ఉండేలా ఒక సంస్థను సృష్టిస్తున్నాడు. కొన్ని మాస్ క్లిక్స్ తోనే ఒక వినియోగదారు తన సంస్థను ఎలాంటి భయాందోళన లేకుండా బదిలీ చేయగలడు. తరువాతి స్థాయి సాంకేతికతకు సంబంధించిన వారి ఆర్థిక అవసరాలన్నీ తీరుతాయని తెలుసుకుని ఈ జాబితా మేము అనుకుంటున్న దానికి కేవలం ఒక చిన్న చూపు మాత్రమే. మిస్టర్ ఆష్ ముఫైర్ తన కొత్త సంస్థలో కలిగి ఉండాలని యోచిస్తున్నది. అతను ఒక స్వయం సమృద్ధిగా, పూర్తిగా ప్రత్యేకంగా, మానవాళికి లాభం చేకూర్చే ఏదైనా ఉండేలా ఒక సంస్థను సృష్టిస్తున్నాడు. కొన్ని మాస్ క్లిక్స్ తోనే ఒక వినియోగదారు తన సంస్థను ఎలాంటి భయాందోళన లేకుండా దాటి వెళ్లగలడు. తరువాతి స్థాయి సాంకేతికత విషయంలో వారి భౌతిక అవసరాలన్నీ తీరుతాయని తెలుసుకుని నూతనత కోసం నూతనత కాదు, ఇది వ్యక్తులను శక్తివంతం చేసే, సమానత్వాన్ని ప్రోత్సహించే మరియు స్థిరత్వాన్ని పెంపొందించే సాంకేతికత ద్వారా మెరుగైన ప్రపంచాన్ని సృష్టించడమే లక్ష్యం. ఆష్ ముఫైర్ తన కొత్త సంస్థలో స్వయం సమృద్ధిగా, ప్రత్యేకంగా, మానవాళికి లాభపడే సంస్థను సృష్టిస్తున్నారు. ఈ జాబితా మేము అనుకుంటున్న దానికి ఒక చిన్న చూపు. మిస్టర్ ఆష్ ముఫైర్ తన కొత్త సంస్థలో కలిగి ఉండాలని యోచిస్తున్నది. ఆయన స్వయం సమృద్ధిగా, పూర్తిగా ప్రత్యేకంగా, మానవాళికి లాభపడే ఏదైనా ఉండేలా ఒక సంస్థను సృష్టిస్తున్నారు. జాన్ వైట్ మరియు బిల్ మస్ట్. మానవాళి దీన్ని కోరుకుంటోంది. మా అభిప్రాయాలు మరియు ఆలోచనలు ఇది సాధ్యం కాదని వారు చెప్పారు. ఆ కళ చాలా పెద్దదని వారు చెప్పారు. కానీ ఆష్ ముఫైర్ చిన్న కలలు కంటాడు కాదు. అతను చాలా అందంగా, అద్భుతంగా మరియు ధైర్యంగా, గొప్పగా కలలు కంటాడు. ఇప్పుడు భవిష్యత్తుకు ఒక కొత్త హృదయ స్పందన వచ్చింది. అతను దేశాల అంతటా ఉన్న నియమాలను పూర్తిగా తిరిగి వ్రాస్తున్నాడు. వాటిని మరింత మెరుగ్గా మరియు సమర్థవంతంగా మారుస్తున్నాడు. ఇంకా రహస్యాలు లేవు. అతని సాంకేతికత రక్షించడానికి రూపొందించబడింది, నియంత్రించడానికి కాదు, అమ్మడానికి కాదు, సేవ చేయడానికి నేర్చుకునే తప్పించడానికి కాదు, పైకి తీసేందుకు అనుకూలంగా. గుడ్ బై అలెక్సా జెమిని, మీరు మీ పాత్రను పోషించారు. కానీ ఆష్ హృదయాన్ని చదివే మనసును తీసుకొచ్చాడు. ఇక్సార్ తరగతులు, అక్కడ పిల్లలు రాస్తారు, ఉచిత డాక్టర్లు, లెగోస్ నాతో సంప్రదిస్తారు. ఎటువంటి సరిహద్దులు లేవు, గోడలు లేవు, కేవలం పంచుకునే స్థలం, మానవ ముఖంతో కూడిన డిజిటల్ ప్రపంచం. పెద్దది, ధైర్యమైనది, అందమైన కళ, లోభానికి కాదు, ప్రేమకు ఇంధనం. ఇది శుభ్రంగా ఉంది. సిన్సినాటి వీధుల నుంచి ప్రపంచ ప్రవాహం వరకు అశ్విల్లే ఫెరిస్ భవిష్యత్తును నిర్మిస్తున్నారు. ఇప్పుడు కనిపిస్తోంది, ఎలాంటి అహం లేదు, ఆట లేదు, నిజమైన ఆత్మతో కూడిన టెక్ విప్లవాన్ని స్వస్థత చేయాలని లక్ష్యం మాత్రమే ఉంది. పెద్దది, ధైర్యమైనది, అందమైన కళను మీరు నిర్మించగలరా? స్మార్ట్ నగరాలు ఉన్నతమైన కరుణతో ఊపిరి పీలుస్తున్నాయి. ట్రాఫిక్ సాఫీగా ప్రవహిస్తుంది. వృధా చేయడానికి సమయం లేదు. రాత్రి స్పష్టంగా ఉన్నప్పుడు వీధి దీపాలు మసకబారుతాయి. అలలు దగ్గరగా ఉన్నప్పుడు తిరుగుతూ మాట్లాడతాయి. సూర్యుడు గాలి నుండి శక్తిని తీసుకుంటాయి. పోల్చలేని స్థాయిలో బ్యాటరీలు నిలుస్తాయి. బయోమెట్రిక్స్, లోతైన రక్తనాళాలు మరియు మీ గుర్తింపు సరైన విధంగా లాక్ చేయబడింది. ఆరోగ్య సాంకేతికత తదుపరి స్థాయి. వేరబుల్స్ మీరు బాగోలేనప్పుడు తెలుసుకుంటాయి. డాక్టర్లకు తెల్లవారుజామున చెప్పే ఇంప్లాంట్లు. ఇప్పుడే జోక్యం చేయండి, తుఫాను దగ్గర పడుతోంది. వేచి చూసే గదులు లేవు, బాధ లేదు. నివారణే ఈ ఆటలో పేరు.
సుస్థిరంగా, న్యాయంగా, దీర్ఘకాలికంగా నిర్మించబడిన భవిష్యత్తు, అందరికీ అవకాశం ఉన్న భవిష్యత్తు. ఈ వంతెనను ఎవరు నిర్మిస్తున్నారు? వంతెనను ఎవరు నిర్మిస్తున్నారు? మన విశ్వాసాన్ని మళ్ళీ ఎవరు ఇస్తున్నారు? మన విశ్వాసాన్ని మళ్ళీ ఎవరు నడిపిస్తున్నారు? మనల్ని ఎవరు దుమ్ములోకి నడిపిస్తున్నారు? పెద్దదైన అందమైన కళ, ప్రేమతో నడిచేది, లోభం లేనిది, శుభ్రంగా ఉంటుంది. సిన్సినాటి వీధుల నుంచి ప్రపంచం వరకు అష్మోఫర్ భవిష్యత్తును నిర్మిస్తోంది. ఇప్పుడు ఎగో లేదు, ఆట లేదు, ఒకే లక్ష్యం, టెక్ విప్లవాన్ని ఆరోగ్యంగా మార్చడం. నిజమైన ఆత్మతో పెద్దది, ధైర్యంగా, ఇది కనిపించే దానికంటే ఎక్కువ. సంస్థాపకులు, అఫిలియేట్లు, ఇది కేవలం ఒక కంపెనీ కాదు, ఇది ఒక ఉద్యమం. ప్రతి క్షణం ఓపిక, ప్రతి నిశ్శబ్దమైన విశ్వాస రాత్రి, ఇది విలువైనదే. ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడూ లేని సంపద, ఎప్పుడూ లేని శాంతి, ఎప్పుడూ లేని శక్తి రాబోతోంది. వాల్ స్ట్రీట్ నుంచి కాదు, కానీ దృష్టి, హృదయం, నిజం నుంచి. తగ్గది అందమైన కలలు కనడం అనేది ఒక అద్భుతమైన మరియు ఆనందకరమైన అవును, నేనే. అవును, అవును, అది ఖచ్చితంగా నేనే. నేను స్వయంగా అక్కడే ఉన్నాను ఆ క్షణంలో.